అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు వచ్చేసి అటామిక్ హ్యాబిట్స్. ఈ బుక్ రచయిత వచ్చేసి జేమ్స్ క్లియర్. ఈ బుక్లోని మెయిన్ 10 కీ పాయింట్స్ మనం మాట్లాడేసుకుందాం ఫాస్ట్గా. ఓకే, లెట్స్ గో. ఇక మనం ఫస్ట్ పాయింట్కి వచ్చేస్తే ప్రస్తుతం మనకున్న అలవాట్లను బట్టి మనకు ఒక అవగాహన ఉండాలి. వాటిని మనం చెడు అలవాట్లు మనకు ఎక్కువ ఉన్నాయా, మనకు మంచి అలవాట్లు ఉన్నాయా, లేదంటే చెడు అలవాట్లను మనం వదిలేయగలమా, మంచి అలవాట్లని కొంచెం కొంచెంగా మనం నేర్చుకోగలమా అనే దానిపైన మనకు ఖచ్చితమైన ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉండడం వల్ల మనకి ఏ అలవాట్లు అవసరం, ఏ అలవాట్లు అవసరం లేదు అని మనం అంచనా వేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకున్న అలవాట్లని ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాటిని మనం ఒక అంచనా వేసుకోవాలి. ఇన్ని అలవాట్లు నాకు ఉన్నాయి, ఇందులో బ్యాడ్ ఇవి, గుడ్ హ్యాబిట్స్ ఇవి అని చెప్పి అలా అంచనా వేసుకోవడం వల్ల మనం కొత్త అలవాట్లను నేర్చుకోవడానికి, మంచి అలవాట్లను నేర్చుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. రెండో పాయింట్కి వచ్చేస్తే మనకు చెడు అలవాట్లు అనేవి మనకు తొందరగా అలవాటు అయిపోతాయి. అదే ఒక మంచి అలవాటు చేసుకోవాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే చెడు అలవాట్లు అనేవి మనం అది చేస్తున్నంతసేపే, ఆ చెడు అలవాట్లు మనం ఎంతసేపు ఉంటామో అంతసేపట్లో మనకు ఒక సంతోషం, ఆనందాన్ని ఇస్తాయి. అదే ఒక మంచి అలవాటు అప్పటికప్పుడు మనకు ఆనందాన్ని ఇవ్వదు, కానీ అది ఫ్యూచర్లో ఒక 4-5 మంత్స్ లేదంటే 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా ఈ చెడు అలవాటు కంటే మంచి ఫలితాలను ఇస్తుంది. అది ఎలాగంటే మనం ఇప్పుడు సిగరెట్, మందు తాగేటప్పుడు అవి చేస్తున్నంతసేపు మాత్రమే మనం ఆనందంగా ఉండగలం, కొంచెం సేపు హ్యాపీ ఫీల్ అవ్వగలం. అదే ఒక జిమ్కి వెళ్ళడం, రీడింగ్ చేయడం, కానీ ఏదైనా హార్డ్ వర్క్ ఏదైనా చేయడం, అది చాలా రోజుల తర్వాత అంటే ఒక 1 ఇయర్ తర్వాత కానీ లేదా ఒక 4-5 మంత్స్ తర్వాత ఎప్పుడైనా ఒక మంచి అలవాటు అనేది మనకు అలవాటు కావడానికి ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ అది ఫ్యూచర్లో మనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. అదే చెడు అలవాటు ఏంటంటే చేసేటప్పుడు మనకు ఆ కొద్దిసేపు హ్యాపీగా, ప్రెజర్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని తొందరగా అలవాటు చేసుకోగలుగుతాం. దాన్ని ఎలా బ్రేక్ చేయాలంటే మనకున్న ఆ చెడు అలవాటుని దూరంగా ఉండేటట్టు చూసుకోవాలి, అందుబాటులో లేకుండా ఉండేటట్టు చూసుకుంటేనే మనం అలవాట్లని వదిలే. మూడో పాయింట్కి వచ్చేస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఏదైనా కొత్త అలవాటు చేసుకోవాలన్నప్పుడు ఒకేసారి అలవాటుని చేసుకుందాం, ఒక్క రోజులో చేసుకుందాం, ఈరోజు నేను ఒక 1 అవర్ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మొత్తం అలవాటు అంతా నాకు అలవాటు అయిపోతుంది అనుకుంటే అది తప్పు చేసినట్టే. మనం ఏదైనా కొత్త మంచి అలవాటు నేర్చుకునేటప్పుడు రోజు కొంచెంగా, ఈరోజు కొంచెం, రేపు ఇంకొంచెం అనే విధంగా చేసుకోవాలి. అది ఎలాగంటే మనం ఎక్కడికైనా జిమ్ అనుకోండి, ఏదైనా హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఒక్కసారిగా పెద్ద వెయిట్స్ అన్ని ఎత్తలేం కదా. కొంచెం ఈరోజు 5 kg డంబుల్, రేపు 7, రేపు ఎల్లుండి 10 kg ఇలా వెళ్తాం. కాబట్టి అది మంచి అలవాటు కొంచెం నేర్చుకోవడానికి ఫస్ట్ కష్టంగా ఉంటుంది. కాబట్టి మనం కొంచెంగా అలవాటును మనం అలవాటు చేసుకోవాలి. ఇంకా టైం లైన్ కూడా పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఈ పని నేను ఒక 1 మినిటే చేస్తాను, లేదా 2 మినిట్స్ మాత్రమే చేస్తాను, ఇంకా తర్వాత ఆపేసి మళ్ళీ నాకు ఇష్టమైన మొబైల్ చూసుకోవడమా లేదంటే వేరే వర్క్ ఏదైనా చేస్తాను అన్నట్టు ఉంచుకుంటే మనకి ఈజీగా అలవాటు అయిపోతుంది, మనకు పెద్దగా కష్టం కూడా అనిపించదు. సో మనకి ఏంటంటే కొత్త అలవాటు చేసేటప్పుడు కష్టం అనిపించినప్పుడు టైం లైన్ని తగ్గించుకోవాలి. నేను కాసేపే చేస్తాను. అది ఏమవుతుందంటే ఈ మంచి అలవాటు మనకి మెల్లిమెల్లిగా 2 మినిట్స్ కాస్త 5 మినిట్స్ చేద్దాం, తర్వాత ఒక 10 మినిట్స్ చేద్దాం, తర్వాత ఒక 15 మినిట్స్ చేద్దాం అనిపించి మనకు ఆ హార్డ్ వర్క్ లేదంటే కష్టంగా అనిపించిన పని కూడా హ్యాపీగా ఉంటుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి మనకు ఆ గుడ్ హ్యాబిట్ అనేది మనలో ఉండిపోతుంది అన్నమాట. ఫోర్త్ పాయింట్కి వచ్చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం లక్ష్యం కంటే ఎక్కువగా కూడా సాధన పైన, ప్రాక్టీస్ పైన ఎక్కువ దృష్టి పెట్టుకోవాలంటారు. ఎందుకంటే ఫలితం ఎలాగో ఉంది, మనకి ఎలాగో ఫలితం దక్కుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. కాకపోతే మనం ఇప్పుడు డైలీ తీసుకునే యాక్షన్స్, మనకి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, మనం ఏ అలవాట్లని కరెక్ట్గా చేసుకుంటాం, మన గోల్కి తగ్గట్టుగా ఉండే అలవాట్లను చేసుకుంటున్నామా లేదా అనేది మనం డైలీ చూసుకోవాలి. ఎందుకంటే ఫలితం అక్కడ ఎలాగో ఉంది కదా అని చెప్పేసి మనం ప్రాక్టీస్ చేయకుండా దాన్ని మనం వదిలేస్తే ఓన్లీ మనం ఒక పగటి కలలు అనే వాళ్ళలాగా ఉండిపోతాం. సో డైలీ యాక్షన్స్, ఏదో ఒక యాక్షన్స్ మన గోల్కి రీచ్ అయ్యేది పర్ డే డైలీ యాక్షన్ తీసుకుంటా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ గోల్ అనేది మనం చూస్తూనే అక్కడికి మనం చేరుకుంటాం. ఇక మనం 5th పాయింట్కి వస్తే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనేది మనం ముందుగానే చూసుకుంటే మనకు వెళ్ళే దారి ఈజీగా అవుతుంది. మనకు కావాల్సిన గోల్కి తగ్గట్టుగానే మన చేసే డైలీ హ్యాబిట్స్ ఉంటాయి. కాబట్టి మనం అది ఒక్కటి తప్పించి మిగతా అన్ని డిస్ట్రాక్షన్స్ అన్నట్టే. మనం ఈ గోల్కి చేరాలనుకుంటున్నాం, అక్కడికి వెళ్ళాలంటే నేను డైలీ తీసుకునే యాక్షన్స్, డైలీ నేను ఏం చేయబోతున్నాను, ఒక చిన్న పని కూడా ఆ గోల్కి తగ్గట్టు అయ్యేది ఉంటేనే మనం ఆ గోల్కి ఈజీగా చేరుకోగలం. ఇంకోటి మనకి ఏదైనా కష్టంగా అనిపించినప్పుడు కూడా మనం ఆ గోల్ని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఓకే, నార్మలే, ఇంకా పెద్ద కష్టం కాదని అనిపిస్తుంది. మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం ముందే ఉంటే మనం ఆ లక్ష్యాన్ని ఈజీగా చేరుకునే అవకాశం ఉంది. డైలీ చిన్న ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ, చిన్న ఇంప్రూవ్మెంట్స్తో మాత్రమే మనం
రాకపోవచ్చు, కానీ రోజు కొంచెం కొంచెంగా ఏదైనా అలవాటు చేసుకుంటే మాత్రం డెఫినెట్లీ అది ఒక 1 year 6 monthsలో 100% గోల్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనం 6వ పాయింట్కి వచ్చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలో డైలీ చిన్న విన్స్, చిన్న ఇంప్రూవ్మెంట్, చిన్న విజయాలు ఉండేలా చూసుకోవాలి. అట్లా చేయడం వల్ల మనమే కాన్ఫిడెన్స్ ఇచ్చుకునే వాళ్ళలాగా ఉంటాం. ఎందుకంటే డైలీ 1%, డైలీ ఒక మెట్టు, డైలీ ఒక 1% మనం అలా ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల ఒక సంవత్సరం తిరిగేటప్పటికి మనం ఆటోమేటిక్గా ఒక 37% మనము ఇంప్రూవ్మెంట్ అయ్యి ఉంటాం. అంటే డైలీ ఒక చిన్న హ్యాబిట్ కూడా మనల్ని ఎంతో ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి ఒకేసారి ఎంత శక్తి పెట్టినా ఒక్క రోజులో, మనం ఇప్పుడు జిమ్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఒక్క రోజులో మనం ఎంత వెయిట్స్ ఎత్తినా, ఎంత డైట్ ఫుడ్ తీసుకున్నా మనం బాడీ పెంచలేం. కాబట్టి మనం అదే చిన్నగా చేస్తూ చిన్నగా ఒక్కో రోజు ఒక్కొక్క వర్కౌట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఒక 1 year అప్పటికి మన బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది. మనమే అసలు ఆశ్చర్యపోతాం, ఏంది ఇలా అయిపోయింది కదా అని చెప్పేసి. సో మనం ఏదైనా కొత్త అలవాటు కానీ మంచి పని ఏదైనా చేయాలనుకున్నప్పుడు డైలీ ఆ పని చేస్తూనే ఆ పనిలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండేలా చూసుకోవాలి. కొంచెం ఇంప్రూవ్మెంట్, ఈరోజు ఈ పని చేశా, ఈరోజు 10 pages ఒక బుక్ చదివే వాళ్ళని తీసుకుంటే ఈరోజు ఒక 10 pages చదివా, రేపు ఇంకొక 11 pages, ఎల్లుండి ఒక 12-13 pages, ఇంకొక రోజు ఒక 15 pages చదువుతా. అలా ఒక వారమా, నెల, 4 నెలల దాకా ఇంప్రూవ్మెంట్ అవ్వకుండా పోతే మనకి ఫస్ట్లో కొంచెం కష్టం అనిపించినా తర్వాత అలవాటుగా అయిపోతుంది. కాబట్టి మనం కొంచెం డైలీ విన్ ఉండాలి చేసే పనిలో, అలాగే ఇంప్రూవ్మెంట్ కూడా ఉండాలి. డైలీ ఇంప్రూవ్మెంట్ అయితే మనకే ఎంత బాగా అనిపించి ఒక విన్నర్లా ఫీల్ అవుతాం. కాబట్టి డైలీ పనిలో ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అలాగే విన్ అయినప్పుడు మనం అప్రిషియేట్ కూడా చేసుకోవాలి. ఇక 7th పాయింట్కి వస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనం ఉన్న ఎన్విరాన్మెంట్, మనం ఉన్న రూమా, ఆఫీసా, లేదంటే మనం ఉండే ఒక ఇంటి దగ్గర ఉండే చోట, అదేం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో మనం తిరుగుతున్నాం, లేదంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళతో మనం ఉంటున్నామని ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవాలి. లేదంటే చెడు అలవాట్లు అనేవి ఈజీగా మనకు అలవాటు అయిపోతాయి. కాబట్టి సో మనం ఎవరితో ఉంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ప్లేస్ కూడా అలాగే ఇంపార్టెంట్. మనం ఏ ప్లేస్లో ఉంటున్నాం, ఈ ప్లేస్లో నాకు ఒకవేళ మంచిగా అనిపించట్లేదు, లేదంటే ఈ ప్లేస్లో నేను ఏం చేయలేకపోతున్నానంటే వెంటనే చేంజ్ చేసి మనం డెఫినెట్గా షిఫ్ట్ అయిపోయి, ఎందుకంటే ప్లేస్కి కూడా పవర్ ఉంటుంది. కాబట్టి మనం ఆ ప్లేస్లోంచి వెళ్ళిపోయి వేరే ప్లేస్ దగ్గరికి వెళ్తే మనకు ఎంతో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అట్లనే ఎవరితో ఉంటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం కూడా ఎట్లా ఇంప్రూవ్ చేస్తా అంటే, మనం ఎవరితో ఒక సిగరెట్ తాగే ఫ్రెండ్తో మనం ఒక 5 months 1 year 2 years ఉన్నామంటే మనకు సిగరెట్ తాగే అలవాటు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాగే డ్రింక్ కూడా అంతే. అదే ఒక డైలీ ఒక విన్ అయ్యే ఫ్రెండ్ తోటి, లేదంటే ఒక మంచి ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా డైలీ మనకు మోటివేషన్ ఇచ్చేవాళ్ళు కానీ, లేదంటే జిమ్కి వెళ్ళే ఫ్రెండ్ కానీ ఎవరైనా ఉంటే ఆటోమేటిక్గా మనమే జిమ్కి వెళ్తాం, మనం కూడా మన బాడీ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సిన విషయాల్లో అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక మనం 8th పాయింట్కి వచ్చేస్తే, మనం ఏదైనా మంచి అలవాటుని చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకి మంచి అలవాటు ఏదైనా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనకు మొదట్లో కష్టంగా అనిపిస్తుంది, డెఫినెట్లీ అనిపిస్తుంది. లైక్ జిమ్మే కావచ్చు, రన్నింగే కావచ్చు, లేదంటే ఏదైనా స్టడీస్ కావచ్చు, ఏదైనా సరే అబ్బా ఎందుకురా ఈ పని అనిపిస్తుంది, డెఫినెట్గా అనిపిస్తుంది. కానీ ఒక్క క్షణం మనం ఆగి గుర్తుంచుకోవాల్సింది, ఎందుకంటే ఈ పనిని మనం ఎందుకు స్టార్ట్ చేసాం, ఈ పని చేయడం, ఇప్పుడు నేను ఈ పని చేస్తూ కష్టపడడం వల్ల కొన్ని రోజుల్లో నాకేం ఫలితం రాబోతుంది, ఇంత దూరం వచ్చాను నేను అని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆ కష్టం కూడా నార్మల్ కష్టంలాగా అయిపోతుంది. నేను ఎందుకు ఈ పని మొదలుపెట్టాను, ఈ పని వల్ల నాకేం జరగబోతుంది ఫ్యూచర్లో, కొన్ని నెలల్లో ఆర్ కొన్ని ఇయర్స్లో నాకేం లాభం, ఏం ఫలితం ఉండబోతుందని చూసుకుంటే ఖచ్చితంగా కష్టాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి మనం కష్టం అనిపించినప్పుడు మంచి అలవాటు డెఫినెట్గా కష్టం అనిపిస్తుంది. అది అందరికీ అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఏదైనా వీడియో చేయాలన్నా కూడా ఒక యాంగ్జైటీ, టెన్షన్గా ఉంటుంది. బట్ ఐ నో 5 months 1 year తర్వాత నేను ఎలా ఉండబోతా అన్నది నాకే కాదు మనందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి సో మనం దాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు జరిగే కష్టాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి మనం దేనికోసం స్టార్ట్ చేసాం, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక మనం 9th పాయింట్కి వచ్చేస్తే గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక మంచి పని లేదంటే ఒక కొత్త అలవాటు చేసుకునేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్న పనులు మాత్రమే మనం చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే రోజు ఇంప్రూవ్మెంట్ కదా, రోజు ఇంప్రూవ్మెంట్ అవ్వాలి కదా. సో ఏంటంటే
కొంచెం కష్టంగా ఉన్నవి మరీ ఒకటేసారి హెవీ బర్డెన్ లాగా అవుతుంది కాబట్టి మనకి చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా కష్టం ఉన్నది అలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒకేసారి బరువు ఎత్తలేం కదా. రోజు 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 అలవాటై మనం ఏదైనా పెద్ద బరువు ఒకేసారి ఎత్తుకోగలం కానీ ఒకేసారి ఎత్తలేం కాబట్టి మరీ అలాగని మరీ చిన్న ఈజీగా ఉండే పనులు కూడా చేయొద్దు. మనం ఎట్లా అంటే ఈ పని ఇది నేను ఈజీగా చేసేస్తానులే, ఇదేముంది ఈజీగా అనే పనులు కూడా చేస్తే మనకే కొన్ని రోజులకి బోరింగ్గా అయిపోతాం. కాబట్టి మరీ హెవీగా ఉండి మనం చేయలేం, ఓ బాబాయ్ కష్టం అనుకునే పని కాకుండా అలాగని సర్లే ఈ పనిలో ఏముంది ఇదంతా బోరింగే కదా అనే కాకుండా ఒక మీడియం రేంజ్లో ఉండే, మీడియం అంటే చేయగలం పర్లేదు, ఈ పని నేను డైలీ చేయగలను, ఈ పని చేయడం వల్ల నాకు ఈ ఫలితం ఉండబోతుంది కాబట్టి నేను దీన్ని చేయగలను అంత కష్టం మాత్రమే చేయాలి. ఎక్కువ చేయొద్దు, అనవసరంగా స్ట్రెయిన్ అవుతాం. అలాగని మరీ తక్కువ చేయొద్దు, బోర్ ఫీల్ అవుతాం. కాబట్టి మనం చేయగలిగినంత, మనం అలవాటు చేసుకోగలిగినంత పనులు మాత్రమే మనం స్టార్టింగ్ స్టేజ్లో అలాగే మొదలు పెట్టాలి. ఇక మనం లాస్ట్ అండ్ 10th పాయింట్కి వచ్చేస్తే మనము ప్రతి నెల మనకున్న అలవాట్లన్నీ ఒక బుక్లో, ఒక పేజ్లో, ఒక పేపర్లో రాసుకోవడం లాంటివి చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ మంత్ ఏ అలవాట్లు అయ్యాయి, మనం ఏ అలవాట్లను ఎక్కువ అలవాటు చేసుకుంటున్నాం, ఏ అలవాట్లని తగ్గించాలి, ఏ అలవాట్లలో మనం కరెక్షన్ చేయాలి, ఏ మంచి అలవాట్లలో మనం అప్డేట్ అవ్వాలి అన్నీ చూసుకోవాలి. కాబట్టి 100%గా మనం ఒక పేపర్లో, ఒక బుక్లో మనం ఖచ్చితంగా రాసుకోవాల్సింది ఏంటంటే ఈ మంత్లో, ఈ 2 monthsలో నేను ఏ చెడు అలవాట్లు చేసుకున్నానో, చెడు అలవాట్లని పెంచాను, ఏ మంచి అలవాట్లను నేను దూరం చేసుకుంటాను, లేదంటే ఈ మంచి అలవాటు నాకు కొంచెం అయింది, ఇంకా దాన్ని మనం వాల్యూమ్ ఎలా పెంచాలి, ఆ అలవాటుని మనం ఎలా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నదాన్ని మనం ఈజీగా ఒక అంచనా వేయచ్చు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది నెలకు ఒకసారైనా మనకున్న అలవాట్లని మనం బుక్లో రాసుకోవడం కానీ, లేదా మనమే చూసుకోవాలి. ఓకే, లాస్ట్ మంత్ ఇన్ని తప్పులు చేశానే, ఇంత ఖర్చు అయిపోయింది, లెట్సే ఇంత ఖర్చు అయిపోయింది, ఈ నెక్స్ట్ మంత్ నేను ఏమేం చేయొద్దు అనేటివి మనం 100%గా మనం అంచనా వేసుకోవాలి. కాబట్టి మనకున్న అలవాట్లను ఎప్పటికప్పుడు మనం అంచనా వేసుకుంటూ ఉండాలి. సో ఇవండి ఈ అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లోంచి మెయిన్ కీ పాయింట్స్, మనకు ఉపయోగపడే కీ పాయింట్స్. మీకు నచ్చితే కామెంట్లో డెఫినెట్గా తెలియజేయండి. ఇంకా థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.